బ్యాక్ టు మై ఛానల్ ఏం క్రియేషన్స్. సో ఈ రోజు ఒక యూస్ఫుల్ వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఆ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ థంబ్నెయిల్లో చూశారు. అవును, ఈరోజు మట్టితో నేను గణేష్ని చేయబోతున్నాను అండ్ ఆ డీటెయిలింగ్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు కూడా ప్రాసెస్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నా వీడియో స్పెషాలిటీ ఏంటి అంటే నేను సింపుల్గా పెద్ద మేకింగ్ ప్రాసెస్ కాకుండా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను, అది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ. సో అందుకే మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఏంటి అంటే సో మనకి 4 to 5 డేస్లో మనకి వినాయక చతుర్థి రాబోతుంది కాబట్టి అందరు కూడా ఈకో ఫ్రెండ్లీ గణేష్ని ఎంకరేజ్ చేసి మీరు కూడా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే సో నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఎన్వైరన్మెంట్ని డిస్టర్బ్ చేయకుండా మనం ఇలా మట్టి వినాయకుడిని పూజిస్తే సో అందరికీ మంచిది. సో ఆ కాన్సెప్ట్ ఆల్రెడీ ఉండింది, బట్ దాన్ని గుర్తు చేయడం కోసం మన ఛానల్లో ఈ వీడియో అయితే ప్లాన్ చేశాను. అండ్ చేసుకోరాని వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. నా ఐడియాస్ మీరు యూజ్ చేసుకొని మీరు కూడా ఈజీగా చేయవచ్చు అని చెప్పేసి నేను ఈరోజు ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేయబోతున్నాను. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈరోజు ముందుగా చెప్పినట్టుగా మట్టితో గణేష్ని చేయబోతున్నాను కాబట్టి సో నేనైతే మట్టిని తెచ్చుకున్నాను. అండ్ ఇక్కడ ఏంటి అంటే బేస్ కోసం ఒక కాటన్ బాక్స్ని ఈ షేప్లో కట్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఏంటంటే నేను ఈజీగా అంటే ఇక్కడ కింద ఒకటి పెట్టుకున్నాను ఆల్రెడీ షీట్, బట్ ఏంటంటే ఇది పెట్టుకుంటే మనకి ఈజీగా తీసుకోవచ్చు. సో ఈ సైజులో అంటే ఈ బేస్తో నేను చేయబోతున్నాను కాబట్టి సో ఈ క్లేని తీసుకొని మనం కంప్లీట్గా దీనికి అటాచ్ చేసుకోవాలి. అంటే ఇలా చెప్పినట్టుగా బేస్ అయితే ప్రిపేర్ చేశాను. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది. ఎందుకు అంటే సో నేను ఆల్రెడీ వైట్ షీట్ని ఇక్కడ కింద ప్లేస్ చేసుకున్నాను, దీనిపైన డైరెక్ట్గా చేయలేదు. ఎందుకంటే సో ఇప్పుడు నేను ఈ కాటన్ పేపర్ పైన చేస్తే ఈజీగా ఇలా తీసుకున్నాను. సో గణేష్ మొత్తం ప్రిపేర్ చేశాక కూడా మనం ఈజీగా షిఫ్ట్ చేసుకుని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది ఈ షీట్ పెట్టడానికి రీజన్. సో నేను అనుకున్నట్లుగా ఈ బేస్ అయితే ప్రిపేర్ అయింది. అండ్ ఇది పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే ఈ షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. సో డైరెక్ట్ దీనిపైన అయితే అంత పర్ఫెక్ట్గా రాదు. సో నెక్స్ట్ ఏంటి అంటే అంటే నాకు తెలుసు చాలామంది చాలా వెరైటీస్ ఆఫ్ గణేష్ ప్రిపరేషన్ చూపిస్తూ ఉంటారు, బట్ నేను చిన్నప్పుడు చాలా చేస్తూ ఉండేదాన్ని. సో అప్పుడు ఎలా చేశానో ఇప్పుడు కూడా అలా చేస్తాను. సో ఫస్ట్ నేనైతే బేస్ తర్వాత యూజ్ చేయబోతుంది ఏంటంటే లెగ్స్. సో లెగ్స్ని అయితే ఇక్కడ ప్లేస్ చేసుకుంటాను. అండ్ లెగ్స్ పార్ట్ కోసం సో 2 లెగ్స్కి ఈ షేప్లో తీసుకోవాలి మనం వాటిని. అండ్ తీసుకున్న తర్వాత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బేస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో ఆ బేస్ పైన ఇలా ప్లేస్ చేసుకున్నాం. సో ఈ ప్లేస్లో మనం దీన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఫిక్స్ చేసుకొని కొంచెం సెట్ చేసుకోవాలి.
ఇప్పుడు వచ్చేసి హెడ్ పార్ట్ ఫేస్ పార్ట్ అనమాట. సో ఫేస్ పార్ట్కి కొంచెం హైట్ ఎక్కువైంది, అంటే మనం చూస్తూ అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలి.
యూస్ఫుల్గా నేనైతే చాలా సింపుల్ ప్రాసెస్తో మీకు చూపిస్తూ నేను ఈ గణేష్ని అయితే ఫినిష్ చేశాను. ఐ హోప్ ఈ ప్రాసెస్ అంతా మీకు చాలా ఈజీగా అనిపించింది అండ్ అర్థమైంది అని అయితే అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ ప్రాసెస్ మీకు నచ్చినా, మీకు అర్థమైనా, మీరు కూడా ఇంట్లో ఇలా ఈజీగా చేసుకొని ఎవరైతే చేశారో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకుంటే సో మీలాగా వాళ్ళు కూడా నాలాగా ఇలా మట్టి గణేష్ని చేసుకొని పూజ చేస్తూ ఉంటారు అని అనుకుంటున్నాను. సో మీకు ఈ ప్రాసెస్ ఎలా అనిపించింది అంటే ఇంకా చాలా ప్రాసెస్ ఉంటాయి, బట్ నాకు తెలిసిన బేసిక్ ప్రాసెస్ ఇది అనమాట. సో ఇది నాలాగా చాలామందికి ఈజీ అనిపిస్తుంది, ఎందుకంటే పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ కూడా నేను ఏమీ యూజ్ చేయలేదు. జస్ట్ నా ఫింగర్స్తో నాకు నచ్చినట్టుగా మౌల్ చేసి గణేష్ షేప్ని అయితే తీసుకొచ్చాను. సో అదనమాట ఈరోజు వీడియో. సో మీ అందరికీ అంటే ముందుగానే ఈ వీడియోని ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే మీరు కూడా నాలాగా మట్టి వినాయకుడిని ఎంకరేజ్ చేస్తారు అండ్ మీ వాళ్ళతో షేర్ చేసుకుంటారు. సో ఎన్వైర్న్మెంట్ని పొల్యూట్ చేయరని అనుకుంటూ ఈ వీడియోని మీకోసం ఈరోజు ప్లాన్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అండ్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ AM Creations. This is AM signing off for today's video.